హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారు? నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను హెయిర్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. అవిసె గింజలు అందులో కొద్దిగా కరివేపాకు వేసి ఈ విధంగా జెల్లాగా ప్రిపేర్ చేసుకుని హెయిర్ ప్యాక్ అయితే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఆడవాళ్ళకి ఇంకా ఇదే పని కదండి. ఇంకా కడుక్కోవడం, ఇంకా ఇల్లు ఊడ్చుకోవడం, బట్టలు ఉతుక్కోవడం ఇలాంటివే వర్క్ ఉంటాయి కదండి. ఇంకా అది చేసుకుంటూనే వ్లాగ్ అని తీసాను అనమాట. ఇంకా ఒక రోజైనా రెస్ట్ ఉంటుందేమో అనుకుంటే అలా రెస్ట్ లేని వర్క్ అండి. మరో జన్మ ఉంటే కనుక ఆడపిల్లగా మాత్రం పుట్టకూడదు. అదే అబ్బాయిగా పుడితే కనుక ఒకే పని ఉంటుంది. అదే అమ్మాయిగా పుడితే ఇంట్లో పని, బయట పని అన్నీ కూడా మనమే చూసుకోవాలి. ఒక్కరోజు కూడా తప్పించుకోవడానికి లేదండి. సరే అని చెప్పేసి ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని కౌంటర్ టాప్ గ్యాస్ 2 డేస్ అయిందండి. ఇంకా గ్యాస్ మొత్తం చిరాచిరాగా అయిపోయింది. ఇంకా 2 డేస్ అయింది కదా, ఏంటి అన్నం ఇలాంటివన్నీ పొంగిపోయి చిరాగ్గా అయిపోయిందని చెప్పి ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాను. మనం చెయ్యాలి కానీ పనులు కనబడుతూనే ఉంటాయి. ఈరోజు పని ఈరోజే చేయాలనుకుంటే రేపటి పని రేపటిదే ఉంటుంది. ఇంక మనం ఖాళీగా ఉండకూడదు. ఇంకెప్పుడు ఇంకా కిచెనే మనకు ప్రపంచం కాబట్టి ఇంక ఇదంతా చేసుకుంటూనే ఉండాలి. నిజంగా ఫ్యామిలీ లేని వాళ్ళు అదృష్టవంతులు, ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు నాకైతే తెలియదు కానీ ఒక్కరోజు కూడా రెస్ట్ లేకుండా ఉంటుందండి వర్క్ అనేది. మనం చేసే కొలది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇంకా పని కనబడుతూనే ఉంటుంది. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ బట్టలు ఉతకాలి, ఎండబెట్టాలి, వాటిని తీసుకొచ్చి ఫోల్డ్ పెట్టాలి, మళ్ళీ ఎక్కడే సదరాలి. ఏంటో సరే చెప్పి ఇంకా అలాగే వదిలేస్తే కనుక అవి నైట్ అయినా ఇంక మార్నింగ్ అయినా లేదంటే రేపు పొద్దున్నైనా మనం చేసే వరకు అలానే ఉంటాయి కదండి. ఇంక మనకు తప్పదు, చెయ్యాలి. ఆడపిల్లగా పుట్టినందుకు కంపల్సరీగా మనం బాధ్యత వహించాల్సి తీరాల్సిందే. కిచెనే మన ప్రపంచం అనుకుని మనం ముందడుగు వెయ్యాలి. మనం చేయాల్సిన పని రేపటి పని కూడా ఈరోజే చేసేద్దాంలే అనుకుంటాం కానీ రేపటి పని కూడా మనకి ఖచ్చితంగా రేపటి పని రేపటికే ఉంటుంది. ఈరోజు చేసినా రేపటి పని రేపటికే ఉంటుంది. కంపల్సరీగా మనం బతికించడానికి లేదు. బతికించి ఇంకా అలాగే ఉంచేస్తే కనుక మనకి ఇంకా డబుల్ పని అవుతుంది కాబట్టి ఎప్పటి వరకు అప్పుడే చేసేసుకుంటూ ఉంటే మనకి కొంచెం రిలీఫ్ ఉంటుంది. మా పిల్ల అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నువ్వు వీడియో పెట్టందంటూ ఏమీ లేదా అమ్మ, కిచెన్లో చేసేది పెడుతున్నావు, హాల్లో చేసేది పెడుతున్నావు, అన్నీ పెడుతున్నావు ఏంటి అని చెప్పేసి నన్ను ఎగతాళి చేయడం మొదలుపెట్టింది. తనకు తెలియదు కదా నేను ఏదో ఇలా చేయడం వల్ల కొంచెం ఎర్నింగ్ అనేది ఏమన్నా వస్తుందేమో, పోనీ నా కుటుంబానికి నేను సాయంగా ఉందామని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కానీ నేనైతే బయటికి వెళ్ళి షూట్ చేసి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అంత అయితే నేనైతే బయటికి వెళ్ళను. ఇంట్లోనే వర్క్ కంప్లీట్ చేసుకుని హౌస్ వైఫ్గా అయితే నేను ఉంటాను. కాబట్టి నేను చేసేదే వర్క్ చూపించడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి మీకేమైనా టిప్స్ తెలిసినా నాకు కొంచెం షేర్ కామెంట్స్ పెడుతూ ఉన్నారంటే కనుక నేను కొంచెం డెవలప్ చేసుకోవడానికి నేను సహకరిస్తూ ఉంటాను అనమాట. మీకేమైనా టిప్స్ తెలిస్తే కనుక నాకు చెప్తూ ఉండండి. ఒకవేళ వీడియోస్ నచ్చకపోయినా నాకు కామెంట్ చేస్తూ ఉంటే కనుక, నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే కనుక నాకు తోచిన వాటిలో నేను మార్చుకుంటూ నా లైఫ్ని నేను చేంజ్ చేసుకుంటూ నేను వీడియో అనేది పెడుతూ ఉంటాను అనమాట.
ఇంకా ఇంట్లో హౌస్ వైఫ్ అంటే రొటీన్ వర్కే ఉంటుంది కాబట్టి రొటీన్ వర్కే నేను చేసుకుంటూ ఉంటున్నాను. ఇంకా వేరే వర్కులు మిషన్ టైలరింగ్ వచ్చు కానీ టైలరింగ్ అంతగా నాకు రాదు. కానీ నేర్చుకుని నేను అవి కూడా పోస్ట్ చేయడానికి చూస్తాను. నాకన్నా బాగా సీనియర్స్ యూట్యూబ్లో అనేది పెడుతూ ఉంటారు. వాళ్ళని మించి అయితే కాదు కదా నేనని చెప్పి నేను డౌన్ అయ్యాననమాట. కానీ మనం అన్నీ నేర్చుకోవాలి. ఒకే దాని మీద అయితే మనం ఉండకూడదు కాబట్టి మనం అన్నీ నేర్చుకుంటూ ఉంటే గనక మనం ఎందులో అయినా సక్సెస్ అవుతాము. నేను యూట్యూబ్లో చూసే టైలరింగ్ అనేది నేర్చుకున్నాను కొద్ది కొద్దిగా. అదేవిధంగా నేను ఏవైతే కుట్టుకుంటున్నానో అవి కూడా పెడదాము అనుకుంటుంటే ఎప్పటికప్పుడే ఈ వర్క్ తోటే సరిపోతుంది. పిల్లల్ని స్కూల్కి పంపడం, మళ్ళీ వాళ్ళని రెడీ చేసి దింపి రావాలి, మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ ఇంట్లో వర్క్ చేయాలి. ఇదంతా నాకు స్ట్రెస్ ఎక్కువైపోయి చాలా ఇబ్బందిగా, ఇంకా మిషన్ కూడా ఎక్కట్లేదు, ఇంకా ఏమీ కుట్టుకోవడం లేదు. నా బ్లౌజులు అవన్నీ చాలానే ఉన్నాయి. అయినప్పటికీ నేను ఏమీ కుట్టుకోవట్లేదు, ఇంకా అలానే ఉంటున్నాయి. ఇంకా పిల్లలకి మళ్ళీ ఏమన్నా రెడీ చేసి పెట్టాలి వాళ్ళు వచ్చే టయానికి. ఇదంతా చేయడానికే టైం సరిపోతుంది. నాకంటూ సపోర్ట్ అయితే ఎవరూ లేరు. అన్నీ నేను ఒక్కదాన్నే మెయింటైన్ చేసుకోవాలి. సింగిల్ పేరెంట్గా ఉన్న వాళ్ళకే ఇబ్బంది ఏంటనేది తెలుస్తుంది. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. ఏమన్నా వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేసినట్లయితే తప్పకుండా నేను పోస్ట్ చేయడానికి చూస్తాను. వీడియో నచ్చుతున్నాయో లేదో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పని ఇప్పటి పని అప్పుడే చేసుకుంటే కనుక మనకి కొంచెం రిలీఫ్ ఉంటుంది. అంతే కదండి. ఈ విధంగా క్లీన్ చేసేసుకొని మొత్తం ఇలా మాప్ పెట్టేసుకొని కంప్లీట్ చేసేసాను ఈ వ్లాగ్ అయితే. సపోర్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అడగడంలో తప్పు లేదు కాబట్టి నేను ఒకటికి 10 సార్లు అయితే అడుగుతున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మార్నింగ్ పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఇప్పుడు 2:30 అయింది. ఇప్పటికీ కంప్లీట్ అయింది.